బస్ ఐఫోన్ కొంటాను ఫిక్స్ అయినా. మీరేం చెప్పినా కానీ నేను దగ్గర. పైసలు పోతే ఏందిరా, ఐఫోన్ ఉంటే వేరేరా మొత్తం. చూసేటోడు ఏమనుకుంటారా, తోవంటి నడుచుకుంటే ఐఫోన్ చేతిలో పెట్టుకొని పోతే అబ్బా ఇక్కడ ఐఫోన్ మెయింటైన్ చేస్తున్నాని పక్కోడు మొత్తం వేరే అనుకుంటారా మన గురించి. ఐఫోన్ ఉండాలి, ఐఫోన్ వాచ్ ఉండాలి బస్ గంతే. ఎటైనా పోయినా కానీ అబ్బా ఇక్కడ ఐఫోన్ మెయింటైన్ చేస్తుండు వన్ రేంజ్ ఎంతరా అంటారు. అర్థమైందా? పేయి మీద బట్టలు లేకపోతే ఏందిరా, ఐఫోన్ కొనాలి గంతే. నేను ఒకడే ఫిక్స్ అయినా, ఐఫోన్ కొంటా గంతే. ఆల్రెడీ పైసలు ఉన్నాయి, ఇక రేపో ఎల్లుండే పోయి తీసుకొచ్చుకుండే. ఉండుర్రా మీరు ఒర్రియకుర్రి, నేను కొంటా బస్ గంతే. అరే పిసోన్ లెక్క అనిపిస్తున్నా అర్రా, నేను కొంటా అంటే ఊకొర్రిస్తారు. కడి ఫోన్ కడి అవులేగాలు మోపారు. ఏమైందిరా? అరే ఐఫోన్ కొంటా అంటే ఇల్లు అద్దంటారు ఏందే పోరాళ్ళు. ఎవరు రాళ్ళు? ఆ లెవెల్ ఉన్నారు సోపతి వాళ్ళు. అయితే ఈ ఫోన్ ఏం చెప్తావురా మరే? ఈ ఫోన్ ఏంది, ఫోను ఈ ఫోన్ ఓ జేబులు ఉండాలి, ఐఫోన్ ఓ జేబులు ఉండాలి, చేతికి ఐఫోన్ వాచ్ ఉండాలి. ఎట్లుంటది? మూడు పక్కలు ఊపుతావా? ఆగో పిచ్చి పిచ్చి ఉండదు మరి. ఐఫోన్ మెయింటైన్ చేస్తుండే చిన్నగా అంటే మినిమం ఉండాలి ఊళ్ళే. అబ్బో నీది ఆకాశం కట్టుతుంది పో ఉబ్బుడు. ఉబ్బుడు ఎక్కడదే ఉబ్బుడు, ఎవ్వడేమన్నా అనుకోని బస్ ఐఫోన్ కొంచుడే. ఈ జేబులో ఐఫోన్, ఈ జేబులో ఇంకో ఫోన్, ఈ చేతికి వాచ్. పిచ్చి పిచ్చి ఉండదు. చూస్తా కానీ నువ్వు ఇప్పుడు ఎడుకొస్తావు కానీ ఐఫోన్లో కమ్మర్ ఉంటాయట కదా, మరి ఏ కమ్మర్ కొంటావురా? కమ్మరా? కమ్మరేం కమ్మరే, నువ్వు భలే చిత్రం చేస్తావు. గదేరా 11, 12 నెంబర్ ఉంటాయటగా, ఆ నెంబర్కి రేట్ ఉంటాయట కదా దానికి. అయ్యో రామా, నువ్వు కమ్మరు కాదే దాన్ని కమ్మరు అనరు, సిరీస్ అంటారు. ఈ చదువు రానులతో ఇదే బాధ. ఇప్పుడు 13 సిరీస్ ఆల్రెడీ వాడి వాడి మూలకు వారేసిన. ఇప్పుడు 14 సిరీస్ కొత్తగా వచ్చింది, ఇప్పుడు అది కొంటా. అయినా కానీ నీకు బుర్రకెక్కలేదు. ఈ చదువుకోనులతో ఇదే బాధ. ఏందిరా చదువుకుంటాను ఇదే ఘోషణ? నువ్వు మా అంటే ఐఫోన్ ఏం చేస్తావురా? ఏస్తావు ఐఫోన్ కొని మా అంటే 4th 4 మాట్లాడతా కావచ్చు, గేమ్ ఆడతా కావచ్చు. నేను పెద్దోడికి అంగబడ్డా అంటే కిందడికి పోయాక నేను లేవ్వా 4 ఎకరాలు 4 గంటలు చెక్కి పారుతా. చదువుకోవాలంటే నీకు అంత సింపుల్ అనిపిస్తున్నా? నువ్వు చెప్తావారా? నీతో అయిద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ వేస్ట్ ఫెలో, డోంట్ టాక్ టూ మచ్. నీకు అంతగానో దమ్ముంటే ఐఫోన్ కొని యూపీ నరికినట్టు కాదు ఇప్పుడు. అబ్బని బాంచనరా, ఈయన అతను షరతు కట్టినారా? సరే ఎటు పోతున్నావే? ఏం చేయాలి, నాకు అప్పుడే మోపోయింది. ఏం బాగానే, ధనం ఉంటే దాచుకోవాలి, బాధ ఉంటే చెప్పుకోవాలి. ఏం బాగానే చెప్పు. ఏం చెప్పాడే నా బాధ? ఎలా ఉంటే చూడు, రింగ్ రోడ్ 2 గుంటలు అమ్ముతా. భూమమ్మడు ఎందుకే, ఏదో ఉన్నా చేసుకొని బతుకన్నా. ఇంకా నువ్వు నాకన్నా పెద్ద, నువ్వు నాకు ఈరోజు చెప్పాలి, నేను నీకు ఈరోజు ఎప్పుడు అవుతుంది. ఇవాళ భూమి దొరుకుతుందానే? నీ భూమిలో మనం పోతే ఈ లేకపోతే రేపు ఇంకో వచ్చే ఒక్కొక్కటి మాట అంటే పానం వెలికిపోతుంది. అలాగెళ్ళి మాట పోతే అత్తా అదే. అయ్యో నీ మానం పానం బాగానే ఏం తీయలేవే. ఏం బాగానే చెప్పంటే గివని అది వాడుది. అరే ఐఫోన్ కొనాన్ని మళ్ళీ ఐఫోన్ పిసా పట్టింది నాన్న నీకు. ఇవరికే 3-4 నెలల కింద ఐఫోన్ కొంటాను తిరిగినావు. అప్పుడు అమెరికా పోతే ఫోన్ కూడా బంద్ చేద్దామని అమెరికాని పుల్ల పెట్టినా. అయినా ఏంలే, ఏజెంట్ బిజెంట్ అని కూడా తిరిగినావు, 2 లక్షలు ముంచినావు. కానీ పాయి ఉందా? ఎందుకే ఉన్న 4 వద్దులు చల్లగా ఏదో ఉన్నది చేసుకొని చక్కగా బతుకన్నా. ఐఫోన్ ఒకటి ఐఫోను లేనిపోకూడదు మనకి ఎందుకు చెప్పే. నాకు ముందే క్రీంగా నేను గాడి మాట అంటే పడతానే. నీకు అనుభవం కాలేగాసే, నాకు అనుభవం అయింది. ఇగో ఐఫోన్లా 14 కమ్మర్ వచ్చిందట, కొత్త సిరీస్. ఇక తీసుకున్నాడే. ఇగో అన్న ఎందుకు చెప్తావు 2 లక్షలు ముంచుకుంటావు? ఆ 2 లక్షలతో ఇంకో గుంట భూమి వస్తుంది. అరే ఆ 2 లక్షలు ఇంకా 2 గుంట భూమి అమ్మినా మంచిదే. ఐఫోన్ కొనుడే ఆగం చేసుడే. నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వేం చేయవు, మా అన్న చేయడు పో. మా అన్న చెప్తాడా? మా అన్నకు జరుగురా. ఏమైందంత ముఖం అంత ఇటో పెట్టి నువ్వు ఏంద్రా నన్నే ఆపే, సిన్నుబాబు నీ ముఖం ఎట్టుందని ఇంకా నన్నే అడుగుతున్నావా? అరా మీరు అందరు ఏమనుకుంటుర్రా? అసలైంది మీరు ఆడగట్టు మీద ఒవ్వని ముఖం చూసి ఎగురుతుర్రా? అరా దమ్మున్న మొగడైతే మీ తిరుపతి గారిని ఐఫోన్ కొని ఊపిమనుర్రా. అర్థమైందా? నరకుడు కాదు ఇష్టం వచ్చినట్టు. మీరు కూడా చెప్పినట్టు వినపోయారు అనుకో, గ్యాంగ్ దించుతా, మా సోపతి గారిని దించుతా. అర్థమైందా? ఉండదు మనం అంటే
కొద్దిగా చూసి ఇప్పటికైనా భయపడుర్రి. అరే సప్పుడేక బడికోర్రి అని చోపతి పట్టకుర్రి, మళ్ళీ ఎడ్డోళ్ళు అవుతారు అని లెక్క. మనకి ఐఫోన్ అంటేనే తెలుస్తలేదు, ఇంకా మాట్లాడతాడు. అరే మానియా చూసా ఎందుకు మాదాలు ఇచ్చినవురా? తొవ్వంటి పోయే కుక్కను గెలికినాక కరవపోతే ఏం చేస్తారా? ఇక మన లెక్కలన్నీ గిట్లే ఉంటాయి. అన్న ఇప్పుడు గడు గంత పెద్ద మాట ఏమన్నాడే? అన్న గా మొగం అంత ఇట్లా పెట్టినవేమో అన్నాడు. అది బాగానే పెద్ద మాటనా? గాయానికి అంత కసురుకుంటుండు. నాకు తెలిసి చిన్నన్నకు నువ్వు తిరుపతి అన్నకేదో లొల్లైనట్టే ఉంది, లేకుండా మంచిగా మాట్లాడా చిన్నన్న? కర్వాన్ కన్నా మందులు ఇచ్చినారా నేను? అసలు ముచ్చటేందో తిరుపతి అన్న దగ్గరికి పోయి కనుక్కుందాం పార్రా. పారి పోదాం పారి. ఎట్లా అయిందో మరి. మరి ఐఫోన్ కి ఫోన్ అంటుండు, మళ్ళీ దాని గురించి ఏమన్నా లొల్లైందా? నీకు అంతగానో దమ్ముంటే ఐఫోన్ కొని యూపీ. ఏం బాధలు దేవుడు ఇవన్నీ నాకు. వాడచ్చి నన్ను అంటాడు, వీడచ్చి నన్ను అంటాడు. అసలు ఏం ఇద్దాను కూడా నన్ను నువ్వు దేవుడా? అవునే అన్న, నీకు నీ చిన్నకేమైందే? ఏమైందో ఎలారా? చిన్నకు నీ తిరుపతి లొల్లైంది, అందుకే దేవుని తెలుసుకుంటుడు. అవునే అన్న, ఓలో ఏమన్నారని నువ్వు భయపడుడైందే? తిరుపతి అన్న తొవ్వంటి మా సినిబాబోంగా మేము ఏమైంది అంత ముఖం గట్ల పెట్టినావా అంటే ముఖంలో ఒకటేసారి అగ్గి దునికిందేమే. ఫోన్ గురించి గిట్లా ఒళ్ళు పెట్టుకుని రా. పొంగ పొంగ ఫోన్ ఫోన్ అని కూడా ఊరుతుండు. నా బాధ మీకు ఏం చెప్పాలరా? నా మానం తీసిండ్రా, నా ఇచ్చే తీసిండ్రా. ఐఫోన్ కొని చూపించడానికి నేను నీకు దమ్ముంటే అంటున్నాడు. మోడని మొలకలు కావిలితే ఎలుక చూసి ఎల్లెలకల పడ్డాయట. నీ అట్లా అంటాడు గాడోడన్న మాటలకు నువ్వు మామవుతావా? ఏంద్రా ఏమన్నావు? ఎలుకను చూసి ఎలుక పడ్డదా? ఎవర్రా పడ్డది? తిరుపతి అంటే ఏంటిదిరా? ఏంటిదిరా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుసతి అందరు పుల్లని. ఏమైందో చెప్పు అంటే కిందికి మొక్క వేసుకొని చూస్తావేందే? అరే రసులుగా నీకు తలకే పని చేయదారా? ఫోన్ గురించి లొల్లైందని చెప్పిన బట్టే ఊకే ఏమైంది ఏమైందని అడుగుతావు. అరే నేను సినిమా నేస్తారా వాడిని కుచ్చి పడతా నాకు తిక్కలేసినట్టు. ఏ ఊకరు మీరు గాడారా నన్ను అనేది మాట్లాడది. అరే అని రేపు ప్లాన్ వేద్దాం. అటు కట్టకే అటు పోతారు కదా ఇటు కాదు కథం కొడతావా? కుక్కరిందని కొడతావా? తొవ్వంటి కుక్కలు ఎన్నో ఊరుతాయి. తప్పుడే కుక్కో కాదురా గాడారా నన్ను అనేది మాట. మా అన్న నన్ను అవసరం ఉంటే అట్లా కాదు, అని కొడితే కుక్కను పెట్టినట్టు. నువ్వు కొని బాతకాలు కొడితే ఆడతారు, ఇడతారు, ఎవరు రాడు. నువ్వు ఉన్నావు నీకు. అరే ఆడు ఏళ్ళు చూంచి నువ్వు కొని చూంచు కొని కొని అంటారు రాడు. ఇంకా ఓతుకుండాలి మనకు ఫస్ట్ అయితే అనేద్దాంరా. ఒక్కసారి వేసినాకనే ముచ్చట్రా. అరే మీరు ఉదయకుర్రా ఆగుర్రా మీరు మీరు అద్దే నువ్వు చెప్పేది నా అద్దు. నువ్వు తిరుపతి అన్న ఎందుకు రెచ్చగొడుతున్నావురా? రెచ్చగొట్టిందేం కాదురా మీర్రా. ఇప్పుడు మనిషి పోతా పోతా అంటారు, మీరు అద్దంటారు. అది మనిషిని రెచ్చగొట్టినట్టు కాదా? గది కూడా తెలవారా మీకు? తిరుపుతానా నువ్వు అయిపోయే. అరే నా ఇచ్చేది మొదలు తీసుకోలేవరా మీరు? ఎత్తుకుంటురా ఎత్తురా నాకు అర్థం కాదు. అన్నా నిన్న దమ్ముట ఫోన్ కొని చూపి. అన్న ఆ రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోతే ఫోన్ కొనే యూపీ అని సప్పుడు ఉంటుందని. ఫోన్ కొనేటోడు సపరేట్ వచ్చి ఇంటికాడ కూర్చోర్రా, పోయి ఫోన్ కొనుక్కొస్తాడు. మనం చెప్పి వేస్ట్ రా మనగా. అవును తిరుపతన్నా, నీకు మళ్ళీ ఐఫోన్ మీద రోగ పడ్డదా? గప్పట్లో మన రసలు గడేవాటి ఎన్ని కథలు వాళ్ళే కొట్లాటలు అయినాయి, పంచాయతీలు అయినాయి. ఇప్పుడు మళ్ళీ నీకు ఇది అవసరమా? అరే నాకు గవ్వా నేను తెలియదురా. 14 అమ్మారు ఐఫోన్ ఇంకొకరాళ్ళకి అంతే. పిచ్చి పిచ్చి చేయకూరు మీరు. సమ్మర్ కాదే సిరీస్, ఐఫోన్ 14 సిరీస్. నా భాషలో గదే పోరా. ఏమంటారా కనగరా? తెలుగులో కమ్మరే అంటారు దాన్ని. చిన్న మొదలు ఇంకొకరాళ్ళకి అంతే ఫోను. నువ్వు ఐఫోన్ కొని ఐఫోన్ కమ్మర్ కొని కానీ అవురా సురేష్ గా నువ్వు మధ్య నామించడం ఎందుకు ఇస్తావురా? ఇయ్యపోతే ఏంద్రా? ఐఫోన్ పుల్లలు పెట్టిందా నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు? ఊరు ఆయే కన్నగరానా అన్న, నువ్వు ఇప్పుడు ఐఫోన్ కొంటావా? అరే ఐఫోన్ ఎన్నిసార్లు అడుగుతారా మళ్ళా? అన్న బీవాని తీడతాడే చెప్తే. అరే ఎవ్వరు చెప్పినా నేను రా కొండే ఫోన్ కంతే. అన్న
ఆ లంగా పెంటి ఆడు ఆ చూడు ఎట్లా పోతుండో ముంగట. ఏ అరే ఎవరు లంగ పెండి కానీ నేను రాకుండా అదే నేను నిరికిస్తాడే ఈ సాపే ఇవన్నీ మొత్తం ఇప్పుడు రే పరా పోదాం పొంగదులే అయిపోతుంది. మళ్ళా మోసపోతావే. ఆ రసలోడు మంచి ఎక్కుతాడు తిరుపుతాను నిన్నాడు వేస్తే అన్న ఇప్పుడు వేనో బాధనే పోకున్నా బాధనే కాదే. అరే పోదాం పార్రా అంత మనోళ్ళే. ఈ కథ ఎట్లా నడుతుందో చూద్దాం పారు. మళ్ళీ ఐఫోన్ రోగ్ పడ్డదా రసూల్ గారు కాబట్టి మనం ఎన్ని కథలు పడ్డాం పంచాయతీలు అయ్యే మన ఏంటిది లొల్లి మన ఏంటిది లొల్లి పాట చదువుతుండే ఐఫోన్ పడ్డలు కమ్మరు తిరుపతి మళ్ళీ ఐఫోన్ రోగ్ పడ్డాయా ఇవరకు రసలోడి ఏమిటి మనకు అయిన పంచాయతీ చాలా కొట్టాలి చాలా ఎందుకే అన్న అనుకుంటా అన్నాక అరే నన్ను రియకుర్రా ప్లీజ్ చిన్నగా ఐఫోన్ 14 కమ్మరు కొంటా అన్నాడు. నేను వంకోవాలకి అంతే నన్ను రియకుర్రి అని ఇట్లా ఇట్లా వాయిస్ ఇట్లా పెరగాలి డైలాగ్ ఎట్లా అయిపోతుంది అట్లా వాయిస్ పెరగాలి రాజకుమార్ అన్న ఈ కమ్మరు కాదే సిరీస్ ఐఫోన్ 14 గదేరా ఏదో ఒకటి. ఇంకో ఇప్పుడు అయిపో అన్నామనుకో ఎత్తాడు పోయి ఆయన అద్దనామనుకో ఆయన దిక్కనే ఉంటారా ఆధార్ కథ నీ మీద పడ్డది ఆధార్ కథ నీ మీద పడ్డది ఇక 11, 12, 13 నెంబర్ ఉంటాడు కదా ఆ నెంబర్ ఒకటి పైసలు కొడు ఈ ఫోన్ ఏంది ఈ ఫోన్ జేబులు ఉండాలా ఐఫోన్ జేబులు ఉండాలి.